హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ లైనింగ్ బ్లౌజ్ని, స్లీవ్స్ పార్ట్ని, అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఇవైతే స్లీవ్స్ ఇలా వచ్చాయన్నమాట. ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. వీటిని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను. అలాగే దీనికి లైనింగ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు బయటకు కుట్టు కనపడకుండా స్టిచ్ మొత్తం లోపలికి వెళ్ళేటట్టు నేను స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఉల్టా సీదా చూసుకొని ఇలా లైనింగ్కి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ముందుగా అక్కడ అవుట్లైన్ ఉంది కదా థ్రెడ్ వర్క్తో, అక్కడి దాకా ఇలా స్టిచ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఉల్టా మీద స్టిచ్ చేస్తున్నానండి. ఉల్టా మీద ఇట్లా కరెక్ట్గా స్టిచ్చెస్ వేసుకొని 2 హ్యాండ్స్కి కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా తిప్పి లైనింగ్ దగ్గరకు ఇలా మడుచుకొని ఇంకొక కుట్టు వేసుకుందాం. ఇది లూజ్ కుట్టు వేసుకుందామండి. ఇలా వేసుకొని లైనింగ్ పక్కన వేసుకోవాలన్నమాట. లైనింగ్ ఉంది కదా, ఇప్పుడు అటువైపు వేసుకోవాలి. కింద క్లాత్ లైనింగ్ వైపు తిప్పుకుంటూ ఇలా వేసుకోవాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఇంకొక లూజ్ కుట్టు వేసుకుందామండి. అంటే క్లాత్ పక్కకి జరగకుండా ఇంకొక కుట్టు వేసుకొని మనం దానిని తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసినాక ఈ లూజ్ కుట్టు వేస్తున్నాం కదా, ఇప్పుడు దానిని విప్పేయడమేనండి. దాన్ని తీసేయచ్చు ఆ లూజ్ కుట్టుని. అప్పుడు బ్లౌజ్ స్లీవ్ హ్యాండ్ ఏమి జరగకుండా అలానే స్టిఫ్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు లైనింగ్ని కూడా ఇలా పెద్ద కుట్టుతో స్టిచ్ చేస్తున్నాను, అటాచ్ చేసేస్తున్నాను. కొంతమంది దీనికి గమ్ము పెట్టి ఇంకా ఏమేమో చేస్తుంటారు. అవసరం లేదండి, ఇలా ఒక లూజ్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం కట్ చేసుకునేంత వరకు ఇలానే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్ద కుట్టు ఉంది కదా, దీనిని మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత తీసివేసేయచ్చు. దీంతో ఇంకా అవసరం ఉండదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయి ఉంటుంది కదా, ఈ స్టిచ్తో అయితే అవసరం ఉండదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. దీనిని కూడా ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే మనం సీదా పైన స్టిచ్ చేస్తున్నామండి. ఇది ఉల్టా కాదు, సీదా పైననే ఒక చిన్న స్టిచ్ వేస్తున్నాను లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కూడా మొత్తంని అటాచ్ చేసేస్తున్నాను. సైడ్స్ అలాగే నెక్ అన్నింటినీ లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. ఇలా లైనింగ్ పక్కకి జరగకుండా నీట్గా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. నెక్ని కూడా మనం డిజైనర్ నెక్ కట్ చేసాం కదా, నెక్ పర్ఫెక్ట్గా పెట్టుకొని ఒక పెద్ద కుట్టు వేసేస్తున్నాను అన్నమాట. ఇలా బ్లౌజ్ మొత్తం ఇలానే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. మొత్తం ఇలా లైనింగ్ ఫినిష్ చేసుకోవాలి అటాచ్ చేసి. ఇలా నెక్ని సర్దుకుంటూ నీట్గా షేప్ పెట్టుకొని ఇలా లూజ్ కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి
ఒక లైనింగ్ పీస్ను నేనైతే జాయిన్ చేసేసాను, చూస్తున్నారుగా. ఇలా కొంచెం పీస్ తీసుకొని ఒక 2 ఇంచెస్ పీస్ అండి తీసుకొని ఇందాక మనం స్టిచ్ చేసుకున్నాం కదా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకున్నాం కదా, దానిపైన ఈ లైనింగ్ పీస్ని పెట్టి తిప్పి ఇంకొక కుట్టు వేసి అలాగే మడిచి కుట్టేసాను అనమాట. ఇదైతే స్లీవ్స్ అండి. ఇందాక మనం స్టిచ్ చేసుకొని కరెక్ట్గా మెజర్మెంట్కి సరిపోయేలాగా కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే